ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక మహిళ, సార్ దేశము రాష్ట్రము చాలా వేగంగా ముందుకు పోతున్నాయి అభివృద్ధి పరంగా, కానీ మా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మా మార్కాపురం నియోజకవర్గానికి తాగునీటికి సాగునీటికి కష్టంగా ఉంది సార్ అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ వెకిలిగా వెటకారంగా ఆయనకున్నటువంటి అక్కుశను ఆక్రోశాన్ని ఆయనకున్నటువంటి దుర్బుద్ధిని బయట పెట్టుకుని నవ్వుతూ, అమ్మ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టును పూర్తి చేసినట్ట కదా, నీళ్లు కూడా వచ్చినాయంట కదా అని ఎదురు ఆమె మీద ప్రశ్నలు సంధించడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాజెక్టు నీళ్ళు ఎలా వస్తాయి, ఆ ప్రాజెక్టులు ఏం జరుగుతుంది అనే విషయాలను చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఆయన అంటూ ఏమన్నాడు, మళ్ళీ అందరిలాగా మేము ఉత్తుత్తి మాటలు చెప్పము, మేము ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి ఇక్కడ నీటికి తీసుకొస్తామంటున్నారు. ఏం తీసుకొస్తారు సార్? ప్రాజెక్టు పనులని దాదాపు పూర్తి అయిపోయినాయి, మళ్ళీ మీరు కొత్తగా ఏం పూర్తి చేస్తారు? సరే, నీళ్ళు అంటారా, అక్కడ శ్రీశైలంలో 854 టీఎంసీలు రిజర్వ్ ఉన్నప్పుడు మాత్రమే మనం నీటిని డ్రా చేసే అవకాశం ఉంటుంది, అది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం కూడా తెలుసు. కానీ ప్రజలను గందరగోళం చేయాలని, అయిపోయినటువంటి ప్రాజెక్టును అయిపోనిదిగా, లేదు తమ క్రెడిట్లో వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి వెటకారపు మాటలు మాట్లాడుతూనే మళ్ళీ ఏమంటున్నాడు, ఈ ప్రాజెక్టు నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా అంటున్నాడు. మీరు ప్రారంభించింది నిజం, మీరు పూర్తి చేసేది కూడా అబద్ధం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా 96లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేసినారు. అంటే 1996 నుంచి దాదాపు 2004 వరకు మీరే సీఎంగా ఉన్నారు. అంటే 8 సంవత్సరాలు అప్పుడు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో మళ్ళీ 5 సంవత్సరాల అధికారం వచ్చింది. అంటే అది ఒక 8 సంవత్సరాలు, ఇది ఒక 5 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి సీఎంగా ఉండగా ఆ ప్రాజెక్ట్ని ఏం చేసిండ్రు సార్? ఏమన్నా ఆలోచించిండ్రా? కనీసం మీ యొక్క 1996 నుంచి 2004 వరకు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు ఆ ప్రాజెక్టుకు అనుమతులు కూడా తెచ్చుకోలేకపోయారు మీరు. ఆ ప్రాజెక్టు ప్రారంభించడం దేవుడు ఎరిగే, కనీసం పర్యావరణ అనుమతులు, వివిధ శాఖలకు సంబంధించిన అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి పశ్చిమ ప్రాంతం ప్రకాశం జిల్లా కాకుండా ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతం, నెల్లూరు ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాలు కూడా ప్రజలకు తాగునీరు పరంగా దాదాపు 15 లక్షల మందికి ఉపయోగపడుతుందని, సాగునీరు కింద దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న ఉద్దేశంతో జలయజ్ఞంలో భాగంగా ఆయన ప్రాజెక్టును పరుగులెత్తించడం జరిగింది. దానిలో భాగంగానే 2 టన్నెళ్ళు చాలా వరకు పనులు పూర్తి అయినాయి. ఆ తర్వాత మీరు ఏం చేసిండ్రు? 2014లో అధికారంలోకి వచ్చినాక అంతో ఇంతో పనులు చేసిండ్రు, కాదనట్లే. కానీ ఇంత వెటకారంగా వెకిలిగా అయిపోయినటువంటి ఒక ప్రాజెక్టును మీరు ఎలా కంప్లీట్ కాలేదని అంటారు? ఒకవేళ నీళ్లు రాకపోవచ్చు, కానీ అయిపోయిన ప్రాజెక్టును కాలేదని ఎట్లా చెప్తారు సార్ మీరు? కానీ జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రాజెక్టును 2021లో, అంటే 19 నుంచి 21 దాదాపు 1.5 సంవత్సరం లోపులే ఫస్ట్ టన్నెల్ పూర్తి అయింది. 2వ టన్నెల్ 2024 ఎలక్షన్స్ ముందు పూర్తి చేసి ప్రాజెక్టు జాతికి అంకితం చేయడింది. ఇది వాస్తవం. ఇది వాస్తవమో కాదో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు మారినటువంటి ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన అడగండి. లేదు, అధికారం లేకపోతే అధికారానికి భయపడి దాక్కొని మీ కూటమిలో అనుబంధంగా ఉంటున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, వాస్తవాలు చెప్తారు. వెలుగోడు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి క్రెడిబిలిటీ కానీ అది పూర్తి చేసింది కానీ దాదాపు చాలా వరకు రాజశేఖర రెడ్డి గారికి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందుతుంది. కానీ మీకు ఏ విధమైన క్రెడిట్ ఉండదు సార్. మీరు అన్నింటిలో మాయాజాలం చేయాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ఒకవేళ పక్కనోళ్ళు మీ మీడియా వాళ్ళు ఏదే రకంగా అర్థం చేసుకున్నా స్థానికంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అర్థం కాదా? ఏం మాట్లాడతారు సార్? పూర్తి అయిపోయిన ప్రాజెక్టు పూర్తి కాలేదంటారు. మళ్ళీ ఏమంటున్నారు ఈయన చలోక్తులు? అందరిలా ఒట్టిటి మాటలు చెప్పము,
అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగానేటువంటి పనిని పూర్తి అయింది చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దామంట? ఏం చేస్తారు సార్? ఏం చేస్తారంట? ఎవరిది మాయ మాటలు, ఎవరి పిచ్చి మాటలు, ఎవరి పనికి మాలిన మాటలు, ఎవరి వెటకారపు మాటలు, ఎవరి వెకిలిపు మాటలు? ఏం జరిగింది? 2024 ఎలక్షన్స్ ముందులో మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి చేయకపోయినా చేసేస్తున్నాం, అయిపోయినాయి. ఆయనేనో ఆయన మా మేధావి అంటున్నాడు మీ కూటమిలో భాగంగా. డిఎస్సి అయిపోయింది కదా, అంటే డిఎస్సికి షెడ్యూల్ ఇచ్చి అయిపోద్దే. మీ యొక్క సూపర్ సిక్స్లో భాగంగా పింఛన్ అమలు చేస్తుండ్రు, ఆ గ్యాస్ ఏదో పాక్షికంగా అమలు చేస్తుండ్రు, అవి 2 చేస్తారు, మిగతా సూపర్ సిక్స్లు అన్నీ అయిపోయినట్ట. అలాగా కానటువంటి పనులు, మీకు సంబంధం లేనటువంటి పనులను మీగా చెప్పుకొని ఆ క్రెడిట్ని మీరుగా పంచుకుంటూ జరగని పనులు కూడా జరిగినాయని ఒక మాయాజాలం సృష్టిస్తున్నది మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేయలేదా? ఏం మాట్లాడతారు సార్? అనుభవంతో కూడినటువంటి అబద్ధాలు, అనుభవంతో కూడినటువంటి మోసాలు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితికి అవసరమా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం సార్, ఇల్లు పూర్తయిన వెంటనే ఇంట్లో కావాల్సిన సామాగ్రిని మెల్లమెల్లగా తెచ్చుకుంటాం. ఒకటే పని అన్నీ ముందు ఇల్లు కడుతుంటే సామాగ్రిని తెచ్చుకొని బయట పెట్టుకుని లారీలలో మళ్ళీ మనం ఇంట్లోకి తోలుకోం కదా. అలాగనే ప్రాజెక్టు సంబంధించి దాదాపు వర్క్స్ అన్నీ అయిపోయినాయి. నీటిని మీరు తేండి, ఎవరు వద్దంటున్నారు? ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఇదేంది, శ్రీశైలంలో 854 టీఎంసీలు నీరు ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో ఈ మధ్యకాలంలో అంత స్టోరేజ్ లేదు, నీళ్లు రాకుండా ఉండొచ్చు, అది నిజం కూడా. కానీ ప్రాజెక్ట్ అంతా పూర్తి అయిపోయింది కదా, మీరు తీసుకురండి నీళ్లు తీసుకురండి సార్, మీరు నీళ్లు తెచ్చి పాలించండి, ఎవరు వద్దంటున్నారు? కానీ జరిగిపోయినటువంటి పనిని జరగలేదని 1 సంవత్సరం తర్వాత మేము చేసినామని మీ అకౌంట్లో వేసుకోవడానికే ఏ మాటలు మాట్లాడతారు సార్? దేనికి సార్ ఈ అనుభవాలు? మన కళ్ళ ఎదుట ఇంత స్పష్టంగా జరిగినటువంటి పని కనపడుతుంటే ఎవరో ఆ పిచ్చి మాటలు, సరే ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడిందో మనకు తెలియదు. ఒక నీళ్ళు కూడా రాక ఉండింటే పోవచ్చు, అది నిజం కూడా అయిండొచ్చు. కానీ నీళ్లు రావాలంటే ముందు ప్రాజెక్ట్ పూర్తి కావాలి కదా. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి అయింది కదా. మీరు 14 సంవత్సరాలు దాదాపు మీ కాలంలో ఆ ప్రాజెక్ట్ ఏమి, దాని పరిస్థితి ఏమైంది? దాని మీద నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉండింటే దాదాపు మీరు సీఎంగా ఉండగా అప్పుడు 8 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు 14 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉండొచ్చు కదా. మీరు ఎందుకు చేయలేదు ఆ ప్రాజెక్టును? ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా జరిగినటువంటి క్రెడిట్ని అంతా మీ ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు చలోక్తులా? ఏ మాటలు సార్? ఉంటారు సార్ కొంత ప్రజలు, అందరూ మీరు చెప్తే వింటారనుకోకండి. అక్కడక్కడ ప్రాజెక్టు పూర్వపరాలు తెలిసిన వాళ్ళు, ప్రాజెక్టు గురించి చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళన కనీసం ఇది ఏంది, నిజమా అబద్ధమా అని ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. మాట్లాడకాకండి సార్, మీ చేత అయితే జరిగినటువంటి దాన్ని అభినందించండి. సేమ్ ఇలానే ఇప్పుడు జరుగుతుంది కదా రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద బ్రహ్మాండమైనటువంటి పనులు చేస్తే ఇప్పుడు మీరు అవన్నీ మీ ఖాతాలు వేసుకోవాలని మేము కూడా చేస్తున్నామని మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మేము చేసినామని చెప్పుకునే అవకాశం ఉంది. సరే చెప్పుకున్నా మీ రాజకీయ దురుద్దేశాలు ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ అంత పట్టపగలు ప్రజల సమక్షంలో జరిగినటువంటి ఒక పనిని జరగలేదని ఎట్లా అంటారు? పాండి వెలుగోడు ప్రాజెక్టు యొక్క మొత్తం అక్కడికి పోతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు అయినాయా లేదా పరిశీలించండి ఒకసారి. లేదు మీ ప్రభుత్వానికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి కదా, అవి తీసి చూపండి. ఆ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిందా లేదా అని. ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు మిగిలిపోతాయి, కాదని లేవు. వాటిని పూర్తి చేసి మీరు నీళ్లు తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించండి. అంతేగాని అంత హేళనగా మాట్లాడద్దు సార్. మరి ఆలోచించుకోండి.